ఎస్ఎస్ మాల్ సంబంధించి నేను చేసిన నిజమైన ఆరోపణలు వాస్తవాలు జీర్ణించుకోలేక పాము పుట్టలో కదా పాలు పోస్తే లోపల దాంట్లో నుండే పాములన్నీ బయటికి వచ్చినట్టు కొందరు బయటికి వచ్చి, అలాగే మాజీ శాసనసభ్యుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడము, ఆయన ప్రెస్ మీట్ పెడతా 35 నిమిషాలు ఆయన అంతా ఏంటేంటో చదివినాడు. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఫస్ట్ ఎస్ఎస్ మాల్ గురించి నువ్వు మాట్లాడిన దానికి నేను ఫస్ట్ నీకు ఒకటి చెప్తాను. నేను ఎస్ఎస్ మాల్ నిన్ను ఓపెనింగ్కు పిలిచలే, నువ్వు అప్పటికి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేవి, నిజం చెప్పినావు. ఎస్ఎస్ మాల్ వ్యాపారస్తులు అందరూ దాంట్లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు భాగం నింటారు, టీడీపీ వాళ్ళు భాగస్తులు నింటారు, సానుభూతి పరులు ఎవరెవరు అనుచరులు నానాకోళ్ళు అందరూ దాంట్లో భాగాలు పెట్టుకుంటారు. నేను నిన్నేమడుగుతానా, నువ్వు 2019లో బీపీఎస్ స్కీమ్ కింద అప్లై చేసినాక బీపీఎస్ స్కీమ్ ఆ రోజుటికి కోర్టుకు పోలే, ఆ రోజుటికి రెగ్యులైజ్ కాకపోతే నువ్వు ఎమ్మెల్యేగా ఉండి కమిషనర్ రాదా? నేను ఆరోపణ చేసేది మళ్ళా చెప్తాను. నేను ఆరోపణ చేసేది నువ్వు 2.5 కోటి డబ్బు తీసుకొని ఎస్ఎస్ మాల్కు పర్మిషన్స్ ఏవి లేకపోయినా కూడా మాల్ నడుపుకునేదానికి నువ్వు వాళ్ళకి చీకటి ఒప్పందంలో భాగంగా నువ్వు వాళ్ళకు సహకరించినావు. రెండవది, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేదు అని నీకు తెలుసు, నువ్వు ఎటువంటి కమిషనర్ కానీ మున్సిపల్ అధికారులకు కానీ నువ్వు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలే, డబ్బు తీసుకున్నావని ఆరోపణ చేసిన. ఈ లెటర్ ఎవరు పెట్టింది? ఈ లెటర్ సంతకం నీదేనా? ఒకవేళ నీకు ఈ లెటర్ ఏమన్నా ప్రవీణ్ ఫోర్జరీ చేసినాడనో, ఈ లెటర్ తప్పుడుది అయితే నాకు ఫోన్ చేయి, లేదా నువ్వు ఏమన్నా మనిషిని పంపి ఈ లెటర్ పంపించా. నీకు డౌట్ ఉంటే ఈ లెటర్ పంపించా. ఏం పెట్టినావు దీంట్లో? 2017లో పొద్దుటూరు కొరబాటులోని మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ నిర్మాణము డోర్ నెంబర్ 7/14/20 నుండి 7/14/22 నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా జరుగుతున్న విషయంపై టీపీఓ గారికి నేను అధికారులకు ఎంత ఫిర్యాదు చేసినా కూడా అక్రమ నిర్మాణాలు ఆపలేదు. ఎవరు ఇది పెట్టింది? నాకు తెలిసి ఇది పెట్టింది ఎవరంటే ఇది, అందుకే ఈ బుద్ధ అండర్లైన్ చేసిన, మళ్ళీ నువ్వు ఏంటంటే మాట్లాడతావని. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బిఏ, ఎమ్మెల్యే 251 ప్రొద్దుటూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కడప డిస్టిక్. ఏమని పెట్టినావు ఈ లెటరు? అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి, దీనివల్ల ప్రజలకు ఫ్యూచర్లో ఇబ్బంది జరుగుతుంది, తక్షణం ఈ మాల్ మీద చర్యలు తీసుకోమన్నారు. ప్రొద్దుటూరు ప్రజలారా గమనించండి, 2017లోనే లెటర్ పెట్టినాడు. అప్పుడు ఉత్తముడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే. ఈ లెటర్ పెట్టాక ఎవరు ఎమ్మెల్యే అయినారు నెక్స్ట్ 2019లో? ఈయననా అయింది? వేరే రాచమల్లి ప్రసాద్ ఏమైనా ఎమ్మెల్యే అయినాడా? ఈయన ఎమ్మెల్యే అయినాక ఈ లెటర్ కంప్లైంట్ పెట్టింది నువ్వే కదా, ఎందుకు మున్సిపాలిటీలో చర్యలు తీసుకోలే? ఇప్పుడు చెప్పు ఓపెన్గా, నువ్వు ఎందుకు ఆ రోజు 2019లో నువ్వు చర్యలు తీసుకోలేదు? అంటే నీకు డబ్బు పడింది కాబట్టి తీసుకోలే. 2019 నుంచి ఏం చేస్తాన్నావు? 3 నెలల్లో నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు పిరికోనివి, నువ్వు లెక్క కట్టి అన్నావు కదా. నేను ప్రెస్ మీట్ పెడతానే మున్సిపాలిటీ ఆర్ఐ నాకు ఇచ్చినది చూసుకో, అండర్లైన్ చేసిన. దాదాపుగా 20 లక్షలు లెక్క కట్టినారు మున్సిపాలిటీకి నిన్న మొన్న. అంటే నేను ఏ కంప్లైంట్ ఇవ్వకున్నా కేవలం ఒక ప్రెస్ మీట్ పెట్టింటేనే మున్సిపల్ ఖజానాకు డబ్బు వచ్చింది. అదే నేను ఎమ్మెల్యేగా నీ ప్లేస్లో ఉనింటే, నేను లేకపోతే ప్రతిపక్ష నాయకుడిగా ఉనింటే ఇంకా పోరాడిండు. ప్రభుత్వంలో ఉన్నా కాబట్టే ప్రభుత్వానికి రావాల్సిన డబ్బును రప్పించేదానికి నేను పెట్టినా. ఇదో సాక్ష్యం. నువ్వు ఫెయిల్యూర్ లీడర్, మళ్ళీ చెప్తానా, నేను సక్సెస్ లీడర్. చూసినావా ఇది? నువ్వు 2 సార్లు ఎమ్మెల్యేవి, నేను అసలు ఎమ్మెల్యేగా పోటీ చేయలే, నేను కౌన్సిలర్ కాలే, వార్డు మెంబర్ కాలే, సర్పంచ్ను కాలే. మరి ఎట కట్టారు లెక్క 2 రోజులకు? పంపించమంటావా లిస్టు? ఫోన్ చేయి, పంపిస్తా ఎవరితోన్నా. డ్యూస్ లిస్టు ఏ రోజుకు? 5/4/2026కు డ్యూస్ లిస్ట్ ఇది. సత్యనారాయణ బిల్డర్స్, శ్రీ సత్యనారాయణ బిల్డర్స్ 10 లక్షలు 5 లక్షలు చూడు ఎన్ని ఉన్నాయో. మరి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి నువ్వు పిటిషన్ పెట్టి నువ్వు లెక్క తీసుకొని 5 ఏళ్ళు నిద్రపోయి మళ్ళా 2 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్యూర్ అగాక ఏందో ఆయన చెప్తున్నాడు నిన్న. అదేంది? ఏం లీడర్ ఆయన? ప్రూవెన్ లీడర్ ఛాలెంజ్. ఆర్బీకే ముగ్గురు ఛాలెంజ్. యాడికి వస్తావు? ఎప్పుడు వస్తావు? మీకు ఇష్టమైన దేవుడు ఎవరో, మీకు నమ్మకమైన దేవుడు ఎవరో చెప్పు, వాళ్ళ దగ్గరికి టైం నువ్వే ఫిక్స్ చేయి, ప్లేస్ నువ్వే ఫిక్స్ చేయి. నేను కాగితంలో రాసుకొని వస్తా. ఆర్బీకే ముగ్గురు ప్రమాణం చేయాలా, నేను వస్తా, నేను చదువుతా, చదువు. ఛాలెంజ్ మళ్ళా చెప్తాను నేను, ఛాలెంజ్. సవాల్ స్వీకరిస్తాడా? టైం, ప్లేసు, డేటు. నా మీద ఏమైనా అవినీతి ఆరోపణలు చేస్తున్నావు కదా,
నేను ప్రమాణం చేస్తా, నేను వస్తా ప్రమాణం చేస్తా. లేదా నాతో పాటు ఇంకా ఏమన్నా మా ఇంట్లో వాళ్ళని పిలుచుకురమని చెప్పు, పిలుచుకొస్తా. రెడీ నీ సవాలుకు. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.